హలో, ఎక్కడున్నావు? రోడ్డు మీద. కామెడీ చేయకు. లేకపోతే ఏంటి? నా పొజిషన్ తెలిసి కూడా నేనిప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. హే, వాట్ హ్యాపెండ్? మొన్న చెప్పాను కదా. సో చివరికి డాక్టరే అని నిర్ణయించుకున్నావు అన్నమాట. మా పనమ్మాయి కూడా నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. డాక్టర్ ఎవరు? ఏమో, మా పక్క స్ట్రీట్లోనే ఒక డాక్టర్ ఉన్నాడంట. ఐల్ కాల్ యూ లేటర్. ఓకే, బాయ్, సీ యూ. Inside a normal, healthy brain, billions of cells called neurons constantly communicate with one another. They receive messages from each other as electrical charges travel down the axon. Excuse me, sir? Yeah? Oh, Meera, what a surprise! Meeru? Madhumita. Car parking. Oh, yeah. Okay. Yeah, please take your seat. Thank you. One second. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? అది చిన్న ప్రాబ్లం ఉండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. చెప్పడానికే సిల్లిగా అనిపిస్తోంది. కొంతమందికి కొన్ని విషయాలు సిల్లిగా ఉంటాయి, అదే కొంతమందికి పెద్ద అగాధంలా అనిపిస్తాయి. యూనో, మిగతా డాక్టర్స్కి మాకు ప్రొఫెషనల్గా చాలా తేడా ఉంది. అక్కడ డాక్టర్స్ చెప్తారు, పేషెంట్స్ వినాలి. ఇక్కడ పేషెంట్స్ చెప్తారు, డాక్టర్ వినాలి. ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఏదో తెలియని భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. ఐ థింక్ యువర్ టెన్స్డ్. యాక్చువల్గా నేను ఇండియా వచ్చేదాకా టెన్షన్ అంటే ఏంటో తెలీదు. హో, ఇండియాకి రాగానే జీవితం మొదలైందన్నమాట. మరి ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు? ఓ సారీ, చెప్పలేదు కదూ. అంతకుముందు లండన్లో ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులు అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అందరూ వద్దంటున్న ప్రైవసీ కోసం మా నాన్న కొన్న బంగ్లాల్లోనే ఉంటున్నాను. ఓకే, మీరు ఎన్ఆర్ఐ అన్నమాట. యా, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ డాక్టర్, ఈ మధ్య నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. ఇది అని కారణం తెలియడం లేదు, అలా అని రీజన్ కూడా లేకపోలేదు. రీజన్ అనేది దృష్టి మీద, ఐ మీన్ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. రిలాక్స్డ్గా చెప్పండి. డాక్టర్, ఒక చిన్న క్లారిఫికేషన్. నిజంగానే దెయ్యాలున్నాయంటారా? ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ ఆలోచనలు అనే భ్రమలుంటాయి. వాటినే కొంతమంది దెయ్యాలను కూడా అంటారు. భ్రమ? అయితే నావన్నీ జస్ట్ భ్రమలేనా? మీకు విషయం తెలుసా, మనుషులందరూ భ్రమల్లోనే ఉంటారు. సర్కాస్టిక్గా చెప్పాలంటే జీవితం అంటే భ్రమే కదా. అసలు దెయ్యాల భ్రమలా అని కాదు, ఇది మనిషి దృక్పథానికి సంబంధించింది. సృష్టిలో భేదం లేదు, దృష్టిలో తప్ప అని అంటాం కదా. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మామూలుగా అయితే ఈ ప్రపంచం అంతా ఒకటే కదా. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఎందుకు అర్థమవుతుంది? ఏది నిజం? కమింగ్ టు యువర్ పాయింట్, మీరు వేరే దేశం నుండి వచ్చారు. అందరూ వద్దంటున్న ఆ పురాతన బంగ్లాలో ఉంటున్నారు. కానీ మీకు తెలియకుండానే ఆ బంగ్లాలో ఏదో ఉందనే భయం మీలో ఏర్పడిపోయింది. ఆ కాంప్లెక్స్ని కవర్ చేసుకోవడానికే మొండిగా మీరు అక్కడ ఉంటున్నారు. am I right? దెయ్యమా ప్రేమ? బట్ నేను దెయ్యాన్ని చూశాను డాక్టర్. చూసి ఉండొచ్చు, కానీ రూపము సారము లేని ఆలోచనలు చాలా ప్రమాదకరం. యాంగ్ ఆర్చియోటైప్ గురించి ఐడియా ఉందా? తరతరాలుగా మానవ నాగరిక అనాగరిక ముద్రలు సామూహికంగా మానవ జాతిని కొన్ని బలమైన భావాలకు లోన్ చేశాయి. సింప్లిఫై చేసి చెప్పాలంటే పసిపిల్లలు కూడా చీకటంటే చూసి భయపడి ఏడుస్తారు. ఎందుకు? నిజానికి వాళ్ళకి అభశుభం ఏం తెలియదు కదా. మరి అలాంటి వాళ్ళకి వెలుగు నీళ్ల గురించి ఏమర్థం అవుతుంది? సామాజికమైన అంశాలు అంటే వాతావరణం, కట్టుబాట్లు, ఇవన్నీ జన్యువుల్ని నిర్దేశిస్తాయి. ఇప్పుడు మీ విషయానికి వస్తే, మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మీలో భయాన్ని కలిగించారు. ఆ ఒక్క కారణం వల్లే ఇప్పుడు మీ మానసిక స్థితి ఇలా ఉందని చెప్పలేము. గతం, జ్ఞాపకాలు, బాల్యం, ఇవేవి నిర్జీవమైన విషయాలేం కావు, ప్రతి మనిషిలో సంచరిస్తూనే ఉంటాయి. ఐ మీన్, దీని మూలాలు మీ బాల్య స్మృతుల్లో కూడా ఉండొచ్చు. అంటే ప్రొఫెషనల్గా చెప్పాలంటే మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారు, మీ చైల్డ్హుడ్ అనుభవాలేంటి, ఇవన్నీ నాకు క్లియర్గా చెప్పాలి.
ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు కోఆపరేట్ చేస్తే చాలు. డాక్టర్, టాబ్లెట్స్ వాడితే చాలా? నాట్ ఓన్లీ టాబ్లెట్స్, ఇట్స్ మోర్ దెన్ టాబ్లెట్స్. మోర్ ఓవర్ ఇట్స్ అన్ ఆర్ట్. దయాపతి గారు, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మజ్జిగ తరచూ తాగుతూ ఉండండి. నేను ఇచ్చిన మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి. వెళ్ళొస్తాను. ఏంటయ్యా సుభాష్, ఈ వయసులో ఆయన టెన్షన్ పెట్టొద్దంటే ఆయన టెన్షన్ పడే పనులు ఎందుకు చేస్తున్నారు? ఈసారి ఆయన బీపీ కంట్రోల్ తప్పిందంటే ఇక మనకి ఎప్పటికీ దక్కరు. టేక్ కేర్. అలాగే డాక్టర్. అన్నా ఏమైందన్నా? అది వచ్చిన కాడి నుంచి మనసు అంత లేకుండా పోయిందిరా. ఈ ముసోడు ఆ పిచ్చోడు నమ్ముకుని కూర్చున్నాడు. నాకు చెప్తేనా ఈ పాటకి చా, ఈ టెన్షన్లో మన బిజినెస్ కూడా లాస్ అయిపోయిందిరా. ఇక లాభం లేదు. దాన్ని లేపేస్తాను. అన్నా, క్షుద్రశక్తుల్ని తక్కువ అంచనా వేయకన్నా అదో పెద్ద శాస్త్రం. ఏంట్రా బొంగుల శాస్త్రం? ఏం పిగిందిరా? ఆ పూజలతో కాదు, మనం లేపేద్దాం. రేయ్, నువ్వే లేపేరా దాన్ని. ఇమ్మీడియట్ గా లేపేయి. మధు, నీ కళ్ళ ముందు కొన్ని విజువల్స్ వస్తున్నాయి. వాటిని చూస్తూ ఉండు. జస్ట్ ఫోకస్ ఆన్ దెమ్. ఫోకస్. వాటిని చూడు, ఇంకేమీ ఆలోచించుకో. డోంట్ డైవర్ట్. ఎస్, నా వాటి మీద దృష్టి పెట్టు. ఇప్పుడు నీకు ఏ ఆలోచనలు రావట్లేదు. బీ కామ్. జస్ట్ బీ ఫోకస్డ్. ఫోకస్ ఆన్ ఇట్. నౌ your entire body is getting relaxed. ఈ శరీరం అంతా తేలికైపోతుంది. జస్ట్ క్లోజ్ your eyes. Relax. You're getting into sleep slowly. Slowly. మధు, నీ కళ్ళ ముందున్న వాటి మీద దృష్టి పెట్టు. వాటి మీద దృష్టి పెట్టు. ఇంకే ఆలోచనలు రానివ్వకు. జస్ట్ ఫోకస్. ఫోకస్. నీ కళ్ళు నెమ్మదిగా బరువు ఎక్కుతున్నాయి. రిలాక్స్డ్. మొత్తానికి ఫిగర్ని బాగా టోనప్ చేసావు. ఎవరికోసమే? ఎవరికోసమో కాదే, నా కోసమే. రిలాక్సేషన్ కోసం. యోగాలో ఏం రిలీఫ్ ఉంటుందే? తొక్కలో యోగా నన్ను లాక్కొచ్చావు. అందులో అయితే గాల్లో తేలినట్టుంటుంది. నిన్ను ఎప్పుడు అదే ఇమాజినేషనా? ఛీ, ఏం చేస్తావే? డైరెక్ట్ గా చేసే ఛాన్స్ రాలేదు. పద. ఇదంతా సెటప్ కదండి, నిజం. అయ్యో, సారీ సారీ సారీ, పెద్ద దెబ్బ తగిలిందే. అసలు ఎవరండి వీళ్ళంతా? అదే నాకు అర్థం కావడం లేదు.
అయినా నాకెవరుంటారండి శత్రువులు? చెప్తా. రేయ్ దావుద్, ఎక్కడరా పొండనాయలు? ఏం రో జరా స్పీడ్ ఎక్కువైంది. నా ఖాందాన్లో జబర్దస్త్ చేస్తావు. నువ్వు చేసేడితే గలీజ్ దందా, దానికో నీతి. నాకు సుఫారీ ఇచ్చి మద్దును చంపడానికి రౌడీని పంపిస్తావు బే, దూసరా దందా చేస్తావా బే? నా మాట ఏం రో ఎగవలుతున్నావు? సంపుడు నా సంఖ్యలో ఎంట్రికతో సమానం. అరే థూ, దాన్ని వేయాలంటే నేనే చేస్తా. వేస్తావురా? వెయ్యడానికి తీయడానికి ఇది నీ జుబ్బా కాదు బే, మధు నాది. అన్నా నువ్వు ఆగన్నా, అన్నది అందా చేస్తాడు కానీ దోకా ఇయ్యడన్నా. ఇదంతా ఆడి పని. ఎవడు రాడు? ఎవడు? మధుమిత తాత దేవపతి.